విన్నాను. ధర్మశాస్త్రం అందు ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు నా కన్నులు తెరవండి. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఆలోచింపుడి, రోదనం చేయి స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి, తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనం చేయి నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. వీధుల్లో పసిపిల్లలు లేకుండాను, రాజ్యమార్గముల్లో యవ్వను లేకుండాను వారిని నాశనం చేయుటకై మరణం కిటికీలు నెక్కుచున్నది, మన నగరంలో ప్రవేశించుతున్నది. ఇదే యెహోవా వాక్కు. తండ్రి ప్రభువా, సంఘానికి మీరు ఇచ్చిన ఈ వాక్కు నిమిత్తం బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా, నేను ఉన్నది ఉన్నట్టుగా సత్యమును బోధించుటకు, తేటగా తెలియచేయుటకై నన్ను మరుగు చేసి బలపరిచి స్థిరపరచమని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దేవుని మందిరంలో ప్రార్థన కూడి జరపండి. ప్రార్థనకి వెళ్తున్నారా? అమ్మ, క్రీస్తునామమునకు మీ అందరికీ నా వందనములు. ప్రార్థించుకున్నాను. యేసయ్య ప్రభువా, ఈ కూడికి ఆవర్తను ప్రభువా, మీరు అయ్యా ఎలా జరిపించాలో ఏంటో ప్రభువా మీరు మాకు నేర్పించమని అడుగుతున్నాం ప్రభువా. అయ్యా, ఇది ప్రతి కార్యం మీరే దగ్గర జరిపించమని, మమ్మల్ని స్థిరపరిచి బలపరచమని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. శక్తి నాకు కావాలయ్యా, ఈ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, ఈ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రభువునందు నా ప్రియమైన సహోదరుల, నిన్నటి దినమందు దేవుడు మన కొరకు ఒక శుభవర్తమానాన్ని అందించారు. అది మీ కొరకు నేను సిద్ధపరిచి తీసుకొచ్చాను. ఆ మాటని ధ్యానిద్దాం మనందరం కలిసి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయంలో 17, 20, 21 వచనాలు. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఆలోచింపుడి, రోదనము చేయి స్త్రీలను కనుగొనుడి, వారిని పిలవనంపుడి, తెలివిగల స్త్రీలను కనుగొండి, వారిని పిలవనంపుడి. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలను రోదనం చేయి నేర్పుడి, ఒకరినొకరు అంగలార్పు విద్య నేర్పుడి. వీధుల్లో పసిపిల్లలు లేకుండాను, రాజ్యమార్గములలో యవ్వనులు లేకుండాను వారిని నాశనం చేయుటకే మరణం మన కిటికీలు ఎక్కుచున్నది, మన నగరంలో ప్రవేశిస్తున్నది. ఇదే యెహోవా వాక్కు. ఈ శుభవర్తమానం దేవుడు మన కొరకు ఎంతగానో ప్రేమించి మనల్ని సరి చేసుకోవటానికి, ఉగ్రతకు పాత్రలు కాకుండా మనల్ని మనం తప్పించుకోవటానికి ముందుగా, అంటే ఫస్ట్ టైం మనకి కరోనా వచ్చింది. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ వచ్చినాయి కదా.
అలాంటి తాడువేవి కూడా రాకుండా ఆ ఉగ్రత నుంచి మనం కాపాడుకోవడానికి, మన కుటుంబాన్ని మనం రక్షించుకోవడానికి ఆనాటి దినాల్లో యోనా గ్రంథంలో నినివే పట్టణస్థులు మరి ఉపవాస దినాన్ని ప్రకటించుకొని ఉపవాస దినంలో ఉన్నట్టు వాళ్ళు ఉగ్రత పాలు కాకుండా దాని నుంచి తప్పించబడ్డారు. ఆ నినివే పట్టణస్థు రాజు విని దాన్ని ఆ మాటలు విని ఉపవాస దినాన్ని ప్రకటన చేస్తుంది విని తను కూడా తన సింహాసనాన్ని దిగి, ఆ రాజును సహితం తన సింహాసనాన్ని దిగి తనకున్న రాజవస్త్రాలన్నీ విడిచి మరి ఆ ఉపవాస దినంలో పాలు పొందారు. మనం కూడా ఉపవాస దినం మరి ఉపవాస దినాన్ని మనం కూడా చేస్తే దేవుడు మనకు ఉగ్రత పాలు కాకుండా మనల్ని తప్పిస్తాడు. దేవుడు చేస్తే మన జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. మరి ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ప్రేమమయుడా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిత్యుడా, తండ్రి, సమాధానకర్త, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు నాయన నీకు స్తోత్రాలు అయ్యా. ఏ పాటి వామో ప్రభు మరి మమ్మల్ని అందరినీ జరుపుపరిచిన విధానాన్ని బట్టి నీ కృతజ్ఞతలు నాయన. అయ్యా మేమైతే నిన్ను వెతకలేదు ప్రభు, నీవే ముందుగా మమ్మల్ని వెతికి మమ్మల్ని జతపరిచిన విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు ప్రభు. అయ్యా మేము ఉగ్రత పాలు కాకుండా ఉపవాస దినాన్ని మరి మేము ప్రకటించుకున్నాం ప్రభు. దానిలో ప్రతి ఒక్క బిడ్డ ప్రభు మేము కూడుకొని మరి ఎటువంటి మా కుటుంబాలు మా బ్రతుకులు మేము కట్టుకోవడానికి తండ్రి మీరు కృపను అనుగ్రహించమని మనం ఆత్మలతో భారం కలిగి మేము ఉండటానికి మీరే సహాయం దయచేయమని అడుగుచున్నాం తండ్రి. అందరికీ వందనములు. మరి వచ్చే శుక్రవారంలో మీరు అందరూ తప్పకుండా ఉపవాస దినంలో పొందుకోవాలని కోరుకుంటున్నాను. ఆమేన్. నేను చర్చి కట్టించాను, పాస్టర్ గారు కారు కొనిచ్చాను, చర్చికి పెయింట్ వేయించాను, చర్చి కోసమే 10 లక్షల పైన ఖర్చు పెట్టాను. కానీ పాస్టర్ గారు ఎప్పుడు నన్ను చర్చిలో పొగడరు. ఎంతసేపు ప్రార్థన చేయి, ఉపవాసం ఉండు, అంగలార్చు, చర్చికి వస్తూ ఉండు అని చెప్తూ ఉంటున్నారు. నువ్వు వెళ్తున్నావు వదిన, బాధపడుకు ఐశ్వర్య వదిన. నువ్వు చేసేది పాస్టర్ గారు చూస్తే ఎంత, చూడకపోతే ఎంత, ఏసై చూస్తున్నాడు కదా. నాకు ఎక్కడ కుదురుతుంది ఐశ్వర్య వదిన? నా బ్యాక్గ్రౌండ్ గురించి తెలిసిందే కదా. మా తాత ముత్తాత నుంచి అందరూ ఎంప్లాయీసే. నాకు అసలు కుదరనే లేదు. ఇప్పుడు కూడా ఫంక్షన్కి వెళ్ళి వచ్చాను. ఎంప్లాయీస్ అంటే జాబ్ చేసుకోవాలి, కొలీగ్స్తో పార్టీస్ ఫంక్షన్స్ ఉంటాయి కదా. అన్ని ఉన్నా సరే చర్చికి ఏ రోజు లేట్గా వెళ్ళలేదు. అన్నీ దేవుడు చూస్తున్నాడుగా. నేను ఎంత బిజీనో తెలుసుగా. అవునన్నా, ఇంతకు ఉపవాసానికి వెళ్తుంది లేదు వదిన. సరే మనకి ఎక్కడ కుదిరిద్ది. సద్గుణ సిస్టర్, మీరు ఆరోగ్యం బాగాలేకపోయినా, కుటుంబ పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్న ప్రతి దినం కూడా దేవుని మందిరంలో పరిచయం చేస్తూ ఎన్నో పోరాటాల్లో జయిస్తూ వస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా మిమ్మల్ని చూస్తూనే ఉన్నాను. ఈరోజు పాస్టర్ గారి వాక్యం ద్వారా నేను కూడా ఈ ఉపవాస స్కూల్లో పాల్గొని ఆత్మీయంగా ఎదగాలని అనుకుంటున్నాను. ప్రభుని ఆత్మీయతను తప్పక తీరుస్తాడు. ప్రభు నందు నీ ప్రయాస వ్యర్థం కాదు. ప్రభుని ఆత్మీయతను తప్పక తీరుస్తాడు. రేపు మనం కూడా ఉపవాస ప్రార్థనలో పాల్గొన్నాం. సరే సిస్టర్. మిస్ ఇండియా అవుదామని డైటింగ్ చేస్తున్నా, ఎక్సర్సైజ్ చేస్తున్నా, మెయింటైన్ చేస్తున్నా. అయినా కానీ ఆదివారం వాక్యం 10 నిమిషాలు ఎక్కువ చెప్తున్నా. ఇంటికి వెళ్ళడం 10 నిమిషాలు ఆలస్యం అవుతుంది. భోజనం చేయడం 10 నిమిషాలు ఆలస్యం అవుతుంది.
నా అందం ఏమైనా తగ్గిపోతుందేమో అని నాకు చాలా బాధగా ఉంది. దానికి తోడు ఈ ఉపవాస ప్రార్థనల గోల ఏమిటో. బాధపడకమ్మా. దేవుని అందు నువ్వు మెస్సియా అయినా సరే దేవునికే ఘనత వస్తుంది. సరే కదా. సరే కానీ నీ సంగతి ఏంటి? నువ్వు వెళ్తావా ఉపవాస ప్రార్థనకి? నాకు అసలు కుదరట్లేదమ్మా. నెలలో 4 వారాలు వెళ్తున్నాను. పరలోక రాజ్యానికి అది సాగదా? మళ్ళీ ఉపాస కూడికలని అవని ఇవని అవుతుంది. ఇంటి పని, చుట్టాలని, బంధువులని ఇదే సరిపోతుంది. నాకు వెళ్ళటానికి కుదరదు. నాకు సమయమే ఉంటే నా కొరకు, నా కుటుంబం కొరకు నేను ప్రార్థన చేసుకునేదాన్నిగా. నాకు అసలు కుదరదు వెళ్ళటానికి. ఏంటి అట్లా నుంచున్నారు వాళ్ళు? ఏం చేస్తున్నారో చెప్పమ్మా. ఆ. కోసం బట్టలు తీసుకొచ్చాను. బట్టలు కట్టుకున్నప్పుడల్లా నన్ను గుర్తు చేసుకోండి. ప్రార్థన చేయండి. అరిగిపోకుండా చిరిగిపోకుండా జాగ్రత్తగా చూసుకోండి. కట్టుకున్నప్పుడల్లా నన్ను గుర్తు చేసుకోండి. ఏమన్నా ఫోటోలు తీసుకున్నారా? నేను బాగా పడాలి. ఫోటోలు బాగా తీయండి. ఎలా పిల్లలు బాగున్నారా? మీకు చదువుకోవడానికి పుస్తకాలు తీసుకొచ్చాను. బాగా చదువుకోండి. పేపర్లు అరిగిపోకూడదు, చిరిగిపోకూడదు. జాగ్రత్తగా చదువుకోండి. చదువుకున్నప్పుడల్లా నన్ను గుర్తు చేసుకోండి. అబ్బాయిలు నన్ను ఫోటో బాగా తీయండి. మా అందరం ఫోటోలో బాగా పడాలి. బాగా తీస్తున్నారా? తిన్నప్పుడల్లా నన్ను గుర్తు చేసుకో. మరి కొంచెం కొంచెంగా జాగ్రత్తగా 2 రోజులు సరిపడగా దాచుకుని మరీ కింద వలకూడదు. ఆహారం వ్యర్థం కాకూడదు. ఆహారం తిన్నప్పుడల్లా నన్ను గుర్తు చేసుకో. ఫోటోలు బాగా తీస్తున్నారా? మేము ఫోటోలు బాగా పడాలి. బాగా ఫోటోలు తీయాలి. మీరు మీ దాన ధర్మాలు బాగా ఫోటోలు తీస్తున్నాం. మాటలు పడతాయి. దేవదూతకు మాస్క్ ఉందండి. మరి ఇప్పుడు మీరు చూసిన క్యారెక్టర్స్ అన్నీ కూడా మరణించిన తర్వాత వారి పరిస్థితి ఎట్లా ఉంటుందో ఇప్పుడు చూడబోతున్నారు.
ఆగమ్మా ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? ఇంతకు నన్ను ఎందుకు ఆపుతున్నావు? నేను దేవుని పరిశుద్ధ దూతను. మీరు ఎవరైనా సరే ఈ దేవుని జీవగ్రంథంలో మీ పేరుంటేనే దేవుని రాజ్యంలోనికి వెళ్ళగలరు. అయినా దేవుడు నా కోసం కట్టిన పరలోక రాజ్యాన్ని నేను చూడడానికి వెళ్తున్నాను. అయినా నన్ను ఎందుకు ఆపుతున్నావు? లేదమ్మా లేదు, ఇది పరిశుద్ధ జీవగ్రంథంలో పేరుంటేనే నువ్వు దేవుని రాజ్యంలోకి వెళ్ళగలవు. ఇంతకీ నీ పేరేంటి? నా పేరు ఐశ్వర్య. నేను చర్చిని కట్టించాను, పాస్టర్ గారు కారు ఇప్పించాను, చర్చి కోసం 10 లక్షల పైన ఖర్చు పెట్టాను, పెయింటింగ్ వేశాను, ఎన్నో చేశాను. నా పేరే ఫస్ట్ ఉండిద్ది, ఒకసారి జీవగ్రంథంలో చూడండి. లేదమ్మా నీ పేరు లేదు. మొదటి పేరు కాదు కదా, అసలు జీవగ్రంథంలో నీ పేరే లేదు. ఎందుకంటే నువ్వు ధనమోసంలో పడిపోయి అతిశయించావు కాబట్టి నువ్వు ఈ జీవగ్రంథంలో నీ పేరు లేదు. నీలాంటి వారికి ఇక్కడ స్థానం లేదు. అదిగో అక్కడ. దేవా, నీకు ధన సంపదలు పడిపోయాను ప్రభువా. ఇది ఒక్కసారికి నన్ను క్షమించు ప్రభువా. దయచేసి క్షమించి నన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళి ప్రభువా. ప్లీజ్ ప్రభువా. దేవుని ప్రేమించే కన్నా ధనాన్ని ప్రేమించే వాళ్ళకి ఇది కాదు, ఇది నీ చోటు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఎవరమ్మా నువ్వు? నన్ను అడ్డగిస్తున్నావు? నేను దేవుని పరిశుద్ధ దూతను. మీరు ఎవరైనా సరే దేవుని జీవగ్రంథంలో మీ పేరుంటేనే దేవుని రాజ్యానికి వెళ్ళగలరు. నేను నా దేవుడు నా కోసం కట్టించిన పరలోక రాజ్యానికి వెళ్తున్నాను. ప్రతిష్ట నా పేరు. ప్రతిష్ట చూడు ఉంటుంది. నేను ఎంతో కీర్తి కలిగిన కుటుంబంలో పుట్టి పెరిగాను. నా వాళ్ళందరూ కూడా ఎంప్లాయీసే. మేము ఎంత బిజీగా ఉంటామో దేవుడికి తెలుసు. అంత బిజీగా ఉన్న దేవుడికి సమయం ఇచ్చాము. ఖచ్చితంగా నా పేరు అందులో ఉంటుంది చూడు. అమ్మా నీ పేరు ప్రతిష్ట అయినా కానీ మీ వంశాల పేర్లు ఇందులో లేవు. ఎందుకంటే నీ ఉద్యోగం కీర్తి ప్రతిష్టలు అంటూ దేవుణ్ణి కూడా పక్కన పెట్టి ఉద్యోగం కీర్తి ప్రతిష్టలు అంటూ నీ కాలాన్ని ముగించావు. అందుకే నీ పేరు ఈ జీవగ్రంథంలో లేదు. నీలాంటి వారికి ఇక్కడ వేరొక స్థానం ఉంది. అదిగో అక్కడికి వెళ్ళు. అయ్యో దేవుడా, ఎంత తప్పు చేశాను దేవుడా. నన్ను రక్షించు యేసయ్యా. నాకు క్షమాపణ దయచేయసయ్యా. కీర్తి కీర్తి అన్నావు కదా, ఆ కీర్తి ఇప్పుడు నీ మధ్య రానివ్వదు. నువ్వు ఇటు రా. జీవకవిను నీ పేరున్నదా, నీ పేరున్నదా. బలా నమ్మకమైన మంచి దాసురాలా, నీ పేరు విమోచన కదా. ఇదిగో దేవుడు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ సత్యవాక్యాన్ని సరిగా బోధించి దేవుడు నీకు ఇచ్చిన పరుగును తొదముట్టించావు. ఇదిగో దేవుడు నీ కొరకు ఉంచిన నీతి కిరీటం. ప్రభువా, నన్ను ప్రేమించి ఈ లోకంలో ఉన్న వాటిని అయ్యా ఏమి మంచి కాక నా కోసం మహిమకరమైన కిరీటం ఇచ్చిన ప్రభువా, నీకు వందనాలు, నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాను. పరలోక రాజ్యం ఎంత బాగుందో. ఏంటమ్మా ఏం చూస్తున్నావు? నా దేవుడు నాకు నిర్మించిన పరలోక రాజ్యాన్ని చూస్తున్నాను. ఎవరమ్మా నన్ను అడ్డగించడానికి? నేను దేవుని పరిశుద్ధ దూతను. నీ పేరేంటమ్మా? నా పేరు సహాయ. నా దేవుడు నా కోసం నిర్మించిన, నేను లోపల భూలోకంలో ఉన్నప్పుడు ఎన్నో మేలు చేశాను. అన్నదానాలు చేశాను, వస్త్రదానాలు చేశాను, ఇంకా అనేకమైన గొప్ప కార్యాలు చేశాను. నా పేరే సహాయ. నీ పేరు సహాయ అయినా కానీ నువ్వెంతమందికి సహాయపడినా కానీ నీ దేవుని దృష్టికి మరుగా అన్నది. ఎందుకంటే కుడి చేతితో ఇచ్చింది ఎడమ చేతికి కూడా తెలియకూడదని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. నీలాంటి వారికి ఇక్కడ స్థానం లేదు. ఫోటోలు తీసుకో. ఘోరమైన పాపిని తండ్రి దయతో క్షమించిన ఆయన, మన్నించిన ఆయన, నాయన నీవు నా కొరకు నిర్మించిన ఈ రాజ్యంలోకి నేను ప్రవేశించలేకపోయిన తండ్రి దయతో నన్ను క్షమించిన ఆయన, మన్నించిన ఆయన. చూస్తున్నావు కదా భూమి మీద, నీ చోటు అది కాదు, ఇటు రా.
కవిలేను నీ పేరుండగా నీ పేరుండగా అమ్మా సత్కున నీకోసం నీ దేవుడు కట్టించిన పరలోక రాజ్యం ఇదే. నీ జీవితకాలం అంతా సమయం అనక అసమయం అనక దేవుని కోసం నువ్వు పడిన ప్రయాసం వ్యర్థం కాలేదు. ఇదిగో దేవుడు నీకు ఇచ్చిన నీతి కిరీటం. అదిగో పరలోక రాజ్యంలోకి ప్రవేశించు. ప్రభువా, ఈ పాపిని కరుణించావా? నువ్విచ్చే ఎంత భాగ్యం ఇచ్చావయ్యా. నువ్విచ్చే ఈ మహిమ ఎదుట నేను పొందిన శ్రమలు ఎన్నదగినవి కావని నాకు తెలియజేసావయ్యా. నీతో యుగయుగాలు ఉండే భాగ్యం నాకు ఇచ్చావయ్యా. దేవుని సముఖ నీ పేరు ఎవరయ్యా నీవు నన్ను ఆపుతున్నావు? నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలుసా? నా దేవుడు నా కోసం కట్టించిన పరలోక రాజ్యానికి వెళ్తున్నా. నీవెవరు నన్ను ఆపడానికి? నేను దేవుని పరిశుద్ధుడు. మీరు ఎవరైనా సరే ఈ జీవగ్రంథంలో మీ పేరుంటేనే దేవుని రాజ్యంలోకి వెళ్ళగలరు. మీ పేరేంటమ్మా? నా పేరు తెలీదా? నా పేరు ఈ ప్రపంచమంతా మారుమోగుతుంది కాక గిన్నిస్ బుక్ లోన నా పేరు ఉంది. జీవ గ్రంథంలో ఉండదా ఏంటి? నా సర్లే చూడు, నా పేరు మిస్ ఇండియా. అమ్మా, నీ పేరు గిన్నీస్ బుక్ లో ఉందేమో కానీ ఈ జీవ గ్రంథంలో లేదు. కాలం అంత సమీపమైనప్పుడు నీ గిన్నీస్ బుక్ కూడా అంతమైపోతుంది. నువ్వు నీ అందాన్ని బట్టి అతిశయించావు కానీ నీ అందాన్ని ఇచ్చిన దేవుడిని నువ్వు పక్కన పెట్టేశావు. నీకు మారు మనసు, పాపక్షమాపణ, పశ్చాత్తాపం, రక్షణ అనుభవం లేదు. నీకు అవన్నీ తెలిసినప్పుడు నాకు ఇంకా సమయం ఉంది కదా అని నువ్వు వదిలేసావు. కాబట్టి నీకు ఇక్కడ స్థానం లేదు. అదిగో అక్కడికి వెళ్ళు. అయ్యో, శాశ్వతమైన ఆయన నీతిని, రాజ్యాన్ని కాక అశాశ్వతమైన వాటి మీద దృష్టి పెట్టి ఎంత తప్పు చేశాను. అయ్యయ్యో, బుద్ధి సముఖ జీవ కవిలేను దేవుని సముఖ జీవ కవిలేను నీ పేరుండగా నీ పేరుండగా అమ్మా, నీ పేరు సాత్విక అవునా? అవునయ్యా. ఇదిగో దేవుని రాజ్యం నీ కొరకు నీతి కిరీటం ఉంచబడింది. దేవా, పాత్రలైన నాకు ఎంత భాగ్యాన్ని ఇచ్చావయ్యా. యుగాలు నీతో ఉండేటువంటి ఈ పరలోక రాజ్యం నాకు దయచేసినందుకు నీకు వందనాలయ్యా. జీవ కవిలేను నీ పేరుండగా నీ పేరుండగా ఆగమ్మా, ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? నా దేవుడు నా కోసం నిర్మించిన పరలోక రాజ్యంలోకి వెళ్తున్నాను. నా పేరు ప్రయాస. ఆ జీవ గ్రంథంలో నా పేరు ఉంటుంది చూడండి. నీ పేరు ఈ జీవ గ్రంథంలో లేదమ్మా. ఎందుకంటే నువ్వు నీ కుటుంబం కోసం, నీ బంధువుల కోసం ప్రయాసపడ్డావు కానీ దేవుణ్ణి విడిచిపెట్టేశావు. కాబట్టి నీ పేరు ఈ జీవ గ్రంథంలో లేదు. నీకు స్థానం ఇక్కడ లేదు. అదిగో నీ స్థానం అక్కడ. వెళ్ళు. ప్రభువా, కుటుంబం కోసం అయ్యా ఎంతగానో ప్రయాసపడి నాయన నీతో సహవాసం అయ్యా ఎంతగానో అవసరమని దేవుని వాక్య ప్రకారమైన జీవితం గడుపుతూ దేవుని ఆత్మ చేత ఎల్లప్పుడూ బోధింపబడి నడిపించబడతారు. వారందరూ దేవుని పిల్లలుగా అనగా దేవుని వారసులుగా పిలువబడతారు. ఎందుకంటే దేవుని రాజ్యం భోజనమును పానమును కాదు కానీ ఆయన యొక్క రాజ్యం అంటే నీతియు, సమాధానము, దీర్ఘశాంతము,
ఆనందము మనకు అక్కడ ఉంటుంది అనమాట పరలోక రాజ్యంలో. కాబట్టి మనం ఎల్లప్పుడూ ఎలా ఉండాలంటే ఆత్మానుసారంగా జీవించాలి. శరీరానుసారమైన మనసులను విడిచిపెట్టాలి. శరీర కార్యములు ఏమంటే శరీర కార్యములు ఏమనగా ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబములు కదా. వాటన్నిటిని మనము విడిచిపెట్టాలి. శరీరానుసారమైన స్వభావం దేవునికి విరోధం అనేది చేస్తే పరలోక రాజ్యానికి మనము వారసులు కానేరము. కాబట్టి దేవుని రాజ్యానికి వారసులుగా జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన రాజ్యంలో మనందరము నడిపించబడాలని కోరుకుందాం. ఓకే అందరూ చప్పట్లు కొడదాం.